టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి బుద్దాయంకన్న పుట్టినరోజు పురస్కరించుకొని విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని మాజీ కార్పొరేటర్ ఉమ్మర్ చంటి అన్నారు. వంటం బ్రాహ్మణ వీధిలోని ది క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో టీఎన్టీయూసీ ఉపాధ్యక్షురాలు ఎర్రంశెట్టి పద్మకుమారి ఆధ్వర్యంలో వంటం బ్రాహ్మణ వీధిలోని ది క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద విద్యార్థులకు అండగా ఉండేది తెలుగుదేశం పార్టీ అన్నారు. ఈ రోజున బుద్దాయంకన పుట్టినరోజును పురస్కరించుకొని విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేయడం అనేది ఎంతో అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పేదవారిని ఆదుకున్న వారు అవుతా ఉన్నారు. తొలిత బుద్దాయంకన పుట్టినరోజును పురస్కరించుకొని కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ పొన్నూరు రామ్ కుమార్, సెక్రటరీ గొల్లపూడి కోటేశ్వరరావు, ట్రెజరర్ సంఘ సురేష్ కుమార్, ప్రిన్సిపాల్ శివరామకృష్ణ, టీడీపీ 46వ డివిజన్ జనరల్ సెక్రటరీ ధనాల సీను, 55వ డివిజన్ టీడీపీ నాయకులు వడ్డాది రవీంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈరోజు ముందుగా ఎర్రంశెట్టి పద్మకుమారి వారి ఆధ్వర్యంలో ఇవాళ మన ప్రీతమ నాయకులు బుద్దాయంకన్న గారి పుట్టినరోజు సందర్భంగా మరి 58 సంవత్సరాలు పూర్తి చేసుకొని 59 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మరి ఈరోజు ది క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ TCMA స్కూల్లో మరి బ్రాహ్మణ వీధి మరి స్కూల్లో పుస్తకాల పంపిణీ, బిస్కెట్లు, అదేవిధంగా పెన్నులు, పెన్సిల్ అన్ని కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. ఎందుకంటే వెంకన్న గారు ఒకటే చెప్తూ ఉంటాడు, మరి ఆయనకి చదువు లేకపోయినా అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో మరి ఇలాంటి కార్యక్రమాలు చేయమని చెప్తూ ఉంటారు. మరి ఇవాళ కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని అమ్మవారిని కోరుకుంటూ, అదేవిధంగా కూడా ఎందుకంటే ఒక మంచి మనిషి, మనసున్న మహారాజు, ఎవరికి ఏ కష్టం వచ్చినా నుంచునే మనిషి మరి బుద్దాయంకన్న గారు. ఆయన ఆశీస్సులు ఎల్లవేళ్ళ కూడా ఈ పిల్లల మీద కూడా ఉండాలి. అదేవిధంగా కూడా సంస్కృతంలో మరి స్కూల్లో పిల్లలు చాలా అద్భుతంగా మరి దీవించారు ఆయన్ని. నిండు నూరేళ్ళు కూడా ఆయన చల్లగా ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ పిల్లలు మరి సంస్కృతంలో పాడటం. మరి ఎందుకంటే బుద్దాయంకన్న గారు మరి ఎందుకంటే పిల్లలే దేవుళ్ళు, మరి ఆ దేవుళ్ళు నోట ఆ దీవెనలు జరగడం జరిగింది. అదేవిధంగా కూడా మరి ఈరోజు ఈ స్కూల్లో ప్రెసిడెంట్ గారు మరి పొన్నూరు రామ్ కుమార్ గారు, అదేవిధంగా గొల్లపూడి కోటేశ్వరరావు గారు, అదేవిధంగా సెక్రటరీ ట్రెజరర్ సంకా సురేష్ కుమార్ గారు,
అదేవిధంగా ప్రిన్సిపాల్ శివరామకృష్ణ గారు ఈ స్కూల్లో మరి ఎంతో అద్భుతంగా ఇదివరకు నేను చూసిన స్కూల్ వేరు, ఇప్పుడు ఈరోజు చూస్తే అద్భుతంగా కూడా మరి వారి పరిపాలనా విధానం కూడా బాగుంది ఇక్కడ. అంతేకాకుండా మరి ఏదైతే లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి మరి చెప్పిన తూచా తప్పకుండా కూడా ఈ స్కూల్లో పాటిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క స్కూల్లో కూడా మరి పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆయన ఒకటే చెప్పాడు, ప్రతి శనివారం కూడా పుస్తకాలు కాదు ఆటల పోటీలు పెట్టండి, వాళ్ళు ఆనందంగా ఉండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని ప్రతి శనివారం కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నో బ్యాగ్ నో పుస్తకం, ఒళ్ళి ఆటలో ఆడుకోండి, ఆనందంగా ఉండండి అని శనివారం చెప్పడం, ప్రతి స్కూల్ కూడా ఈ మెయింటెనెన్స్ని లోకేష్ బాబు ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా పాటించాలని మనసారా కోరుకుంటూ మరి ఈరోజు మరొక్కసారి సోదరిమణికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక మంచి కార్యక్రమం పెట్టింది. ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. నా పేరు ఎర్రంశెట్టి పద్మకుమార్ అండి. నేను టీఎన్టీయూసీ వర్కర్స్ యూనియన్లో ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేస్తున్నాను. అయితే ఇవాళ ఇక్కడికి ముందుగా విచ్చేసిన మన అతిథులుగా విచ్చేసిన ఉమ్మడి చెట్టి సంటి గారు అన్నగారు, మరియు ప్రిన్సిపల్ గారు, మరియు మన ప్రెసిడెంట్ గారు, మన సెక్రటరీ గారు, టీసీఎం సెక్రటరీ, ప్రెసిడెంట్ గారు, వీళ్ళందరి సహకారంతో నాకు ఇక్కడ పిల్లలకి బుద్ధా వెంకన్నయ్య పుట్టినరోజు సందర్భంగా వారందరికీ కూడా నా ద్వారాగా వాళ్ళకి పుస్తకాలు అవి పంపిణీ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా ప్రిన్సిపల్ గారికి వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే టీచర్స్ అందరూ కూడా సహకరించి పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి చక్కగా ఒక క్రమ పద్ధతిలో పెట్టి అన్నయ్యకి సంస్కృతంలో చక్కగా వాళ్ళ దీవెనలు అందించినందుకు వారికి కూడా నా కృతజ్ఞతలు. అట్లాగే ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని బుద్ధా వెంకన్నయ్య ఆశీర్వాదం బలంతో మేము కూడా ముందుకు సాగాలని, ప్రతి ఒక్క విషయంలో కూడా తనకి వెన్నుదన్నుగా మేము కూడా నిలబడాలని మరొక్కసారి అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ Like, subscribe and press the bell icon for new updates.